జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన సందేశాత్మక చిత్రం హరిహర వీరమల్లు ప్రమోషన్ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఏలూరు జనసేన పార్టీ సిద్ధమైందని రెడ్డి అప్పలనాయుడు చెప్పారు. సినిమాల్లోనే కాదు జీవితంలోనూ ప్రతి మాటను ఆచరణలో పెట్టే నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఆయన అన్నారు. హరిహర వీరమల్లు చిత్రం ఒక యోధుని జీవిత కథ మాత్రమే కాకుండా ప్రజాసేవకు అంకితమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని చెప్పారు. నేడు 11 గంటలకు ఏలూరు జనసేన కార్యాలయం వద్ద నుండి ప్రారంభమయ్యే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని పవన్ అభిమానులను అప్పలనాయుడు కోరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటి సినిమా రిలీజు. ఇది సుదీర్ఘ కాలం, అంటే దాదాపు 4-5 సంవత్సరాలు ఈ యొక్క సినిమా స్టార్ట్ చేసి అనేక రకాల అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ దానికి ఆటంకపరిచే విధంగా అనేక సమస్యలు వచ్చినప్పుడు దాని అన్నింటిని కూడా అధిగమించుకున్న తర్వాత పొలిటికల్గా ఆయన రాజకీయాల్లో ఉండటం, ఆ రకంగా అనేక రకాల లేట్ అవటం, తర్వాత సినిమా రెడీ అయిన తర్వాత కూడా కొంతమంది మరి డైరెక్టర్ల నుంచి కానీ కొంతమంది నిర్మాతల నుంచి కానీ కొంతమంది ఇతర దుష్టశక్తుల నుంచి కానీ సినిమాకి ఆటంకాలు కలిగిస్తూ అనేక రకాల ఇబ్బందులు వచ్చినా కానీ అన్నిటిని అధిగమించి రేపు 24వ తారీఖున సినిమా రిలీజు కాబోతూ ఉంది. ఈ సినిమా అంటే మామూలుగా ఒక సెలబ్రిటీగా కాకుండాను భారతదేశంలో మరి 1947కి ముందు జరిగినటువంటి రాజుల పాలన కానీ అంతకుముందు ఆ రోజు దేశం పట్ల దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రని, భారతదేశం ఒక జీవిత చరిత్రని ఈ యొక్క సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. దీన్ని ప్రజల్లోకి చేరువ చేయాలి మీడియా ద్వారా. మరి ఉన్నటువంటి అభిమానులు, ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా, ఎందుకంటే మరి ఎప్పటి నుంచో మెగా అభిమానులు మరి ఆ యొక్క సందేశాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఒక సాంప్రదాయ విలువల్ని పెంచే విధంగా ఎప్పుడు కూడా మెగా అభిమానులు క్రమశిక్షణతో కమిట్మెంట్తో ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా అభిమానులు అందరూ కూడా ఈ యొక్క మంచి సందేశాన్ని, మంచి మెసేజ్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా ఈ సినిమా ద్వారా ఒక మార్పు అనేది సహజంగా ఒక మానవ జీవితంలో మార్పు రావాలనేటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు కమర్షియల్గా కాకుండా దీంట్లో కొన్ని సందేశమైనటువంటి మంచి యొక్క సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ యొక్క